నా ప్రయత్నం 2 మెట్లు ఎక్కితే 4 మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి. అది అమ్మకానికి బేరం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడుతూ కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు. మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా? వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా. కేసు ఇస్తే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది కదండి. అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా. ఆ పాయింట్ ఆలోచించుంచానండి. రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే పాపరైపోయిన పకీరు వేధవలా వేషం కట్టి వేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయలమ్మా? ఎందుకు లేదండి. నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభస పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా మరేమనుకున్నారు? సివిల్ కోడ్ నుంచి క్రిమినల్ కోడ్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచే చూస్తున్నాను. ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మ, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర BA-BL డిగ్రీ ఉంది కదా. అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట. మీకో శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడికి మీ సుఖం తప్ప మీ BA-BL డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి. అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం. ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒట్టే. ఆ మాటకు వస్తే ఈ లా బుక్ మీద కూడా ఒట్టే. ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే 2 చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుందండి. కానీ 2 చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాడు. అమ్మా, అదేంటి బాబు నా కాళ్ళకి దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదని కదమ్మా, అందుకే దండం పెట్టా. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు. దింపుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అయినా మీలాంటి వాళ్ళ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాడ్జిలో ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు. అవే మాట బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా? చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేనేమైనా సాయం చేయనా బాబు? నీ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా, ఏమ్మా ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే. మీరు మరీ మంచిదమ్మా. అవును బాబు, 2 రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా. నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ లాడ్జిలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బో వద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో, అమ్మా
ఇది కూడా. పిల్లలు ఈ సామాన్ లోపల పట్టరండి. ఈ సామాన్లు ఎవరివమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మనెందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు ఇంత బరువు ఉన్నాయేమిటి? అమ్మా ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు. టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన్ లోటారం అంటే ఇదే అనమాట. మా బట్టలు అలా విసిరి పారేస్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడావంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? వెళ్ళనా? పో. డోంగ్రే పంది. ఏంటా చూపు? అవును ఏమిటా చూపు? ఎప్పుడు లేని నాకు ఇవాళ రొమాంటిక్ మూడ్ వచ్చేసింది ఏమిటి? ఇదే మూడ్ లో ఉంటే మనసు కరిగిపోతుంది, మనిషి నీరైపోతాను. ఇల్లు ఖాళీ చేయించడం కష్టం. తస్మాత్ జాగ్రత్త. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి జీపో? సార్ నేను వస్తానండి. ఆగు. ఏం లేదు, వెళ్ళు. అక్క అక్క, అల్లి పిల్ల ఆంజనేయులు మన ఇంట్లో కృష్ణ వస్తాడక్క. మొత్తం సామాన్లతో సహా వచ్చాడక్క. అమ్మా అమ్మా, అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? 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 ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఫోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేసుకుంటే తప్ప నోటికి సహించదంట. అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట. అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనూ సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగటం ఏంటి? అదమ్మా, లాడ్జ్ లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ వెదవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంలో ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా?
అది కాదు మా పాప ఒక రోజు చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు అవునా అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది దీపాలు పెట్టాక నేను చెప్తాలే అమ్మా అతన్ని పొమ్మని చెప్తావా లేదా దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా రేపు పొద్దునే చెప్తానుగా ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం చేరనేని పాద తీరం కర్పూర దీపం ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం చేరనేని పాద తీరం కర్పూర దీపం Stop this nonsense. ఆర్పివేసే ఈ దీపం కర్పూర దీపం నా కర్పూర దీపం ఈ కర్పూర దీపం Stop it! దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతురా రామ రామ నువ్వేం చెప్పక్కర్లేదు దైవ దోషం చేయకూడదమ్మా లోపల రా మరోసారి అక్కడి నుంచి రామని చెప్పు ఇవాళ కానీ రేపు చెప్తానుగా రా దొంగ చూపులు దొంగ ప్రార్థనలు ఛీ! ఏమిటి నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా రేపు నుంచి మీరు కూడా నువ్వే అమ్మా పాల్ రే బణం ఆ బకెట్తో నీళ్లు పట్టాలని మొంగడుకోవాలి నిన్నే నేను ఇంటి ఓనర్ని ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట నిన్నే దొంగోళ్ళు నన్ను రా పైగా నన్ను దొంగ కూడా పిలుస్తావా కొట్టకుండా వస్తావేంట్రా ఇప్పుడు కొడతా. దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకున్నారా నేను మడ్రా వాడే నన్ను మడ్ర చేసేట్టున్నాడండి పైగా నన్ను దొంగ కోళ్ళు అని పిలిచాడు చిచి బుద్ధి లేకపోతే సరే రే నువ్వు లోపలికి రా డేయ్, మగ్గు కావాలరా మగ్గు పందిన పంది నువ్వే దొంగోళ్ళు మళ్ళీ దొంగ కోళ్ళు అవును ఇన్నిసార్లు దొంగ కోళ్ళు అన్నారు ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగ కోళ్ళ ఉందా చిచి అమ్మో